ఇప్పుడు మీరు 2 టర్మ్స్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్గా ప్రెసిడెంట్గా చేశారు. థర్డ్ టైం మొన్న ఎలక్ట్ అయ్యారు యునానిమస్గా. మీ 2 టైమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవ్వలేదు? థర్డ్ టైంకి మీరు ప్రామిస్ చేశారు, నేను ఈసారి గ్యారంటీగా ఉన్నాయని. టీం కౌంట్ అవుతుంది సార్. ఒకటే ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంటే చేయగలడా? అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్. ఇప్పుడు సినిమా ఒక డైరెక్టర్ పేరు, ప్రొడ్యూసర్ పేరు వస్తుంది, కెమెరామ్యాన్ పేరు వస్తుంది, ఎడిటర్, కానీ దాని బ్యాక్ సైడ్ ఎంత పెద్ద టీం ఉంది. చెంబర్ కూడా అంతే పెద్ద టీం ఎఫర్ట్ ఉండాలి. ఒక మనిషి ఏం చేయలేడు. ఒక మనిషి క్యాన్ గెట్ ఎవ్రీబడి ఫార్వర్డ్ లిటిల్, బట్ వీ క్యాన్ చేంజ్ ఎంటైర్ చెంబర్. ఇప్పుడు ఎలక్ట్ అయిన ఒక్క రోజులోనే రిజైన్ చేయాల్సి రావటం అనేది ఎలా అనిపించింది? మీరందరే చెప్పారు కదా సార్ రిజైన్ అయిపోండి అని. నేను చెప్పాను, జర్నలిస్ట్ చెప్పారు వద్దు అని, రిజైన్ అయిపోయి ఎందుకు అని అన్నారు. చివరికి మా మీద వేస్తున్నారా తీసుకొచ్చి? వెల్ విషర్స్ కాదా సార్ మీరు? నాకు వెల్ విషర్ కాదా? ఎప్పటి నుంచి కదా సుబ్బారావు గారు మీరు నాకు? మీరందరే అన్నారు కదా వెల్ విషర్ అని కాదంటే అన్ని ఆల్ వెల్ విషర్స్ ఫోన్ కాదు సార్. మీరు రిజైన్ అయిపోండి, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి అన్నారు. మేమైతే అలా చెప్పను, మీరు ఫేస్ చేయండి సార్, మీరు ధైర్యంగా ఫేస్ చేయండి, సాధించండి అని చెప్తాను నేనైతే. అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు సార్? అది నేనేం చేస్తాను, ఒక ప్రకారం వెళ్తాను, డిసిప్లిన్ ఉంటుంది. ఏం చేయాలి, ఏం మాట్లాడాలంటే వీళ్ళు ఎవరు కన్సల్ట్ చేయలేదు నాకు.